హలో గైస్, ఈరోజు మన టాపిక్ వచ్చాక డిజిటల్ స్మైల్ డిజైనింగ్. సో డిజిటల్ స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటి అన్నది ఈరోజు వీడియోలో చూసుకుందాం. ఐఎమ్ డాక్టర్ లక్ష్మి ఫ్రమ్ ఎల్డెన్ డెంటల్ హాస్పిటల్, బంజారా హిల్స్ బ్రాంచ్. వీ హ్యావ్ 4 branches: బంజారా హిల్స్, కొండాపూర్, కుకట్పల్లి అండ్ మణికొండ. సో డిజిటల్ స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటి? సో ఎలాంటి సిచ్యువేషన్‌లో మనము స్మైల్ డిజైనింగ్ అనేది సజెస్ట్ చేస్తాం అండ్ ఎలాంటి టైప్స్ ఉన్నాయి అండ్ దీని ప్రొసీజర్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, కాస్ట్ ఏంటి అన్నది మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ మనం డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళగానే డెంటిస్ట్ అన్నది మీకు చూస్తారు. ఎలా ఉంది సిచ్యువేషన్ అండ్ ఎలాంటి ట్రీట్మెంట్ అయితే బెస్టో మీకు సజెస్ట్ చేస్తారు. సో స్మైల్ డిజైనింగ్ అన్నది ఎలాంటి సిచ్యువేషన్‌లో సజెస్ట్ చేస్తారంటే, ఒకటి ఏంటంటే చాలా మందికి ఫ్లోరైడ్ కండిషన్ ఉంటది. టూత్ అన్నది చాలా యెల్లో కలర్‌లో ఉంటది అండ్ స్టెయిన్స్ కూడా చాలా ఉంటాయి. అది నార్మల్ క్లీనింగ్ త్రూ అయితే పోదు. సో అలాంటి వాళ్ళకి మనం స్మైల్ డిజైనింగ్ అనేది సజెస్ట్ చేస్తాం. అండ్ ఇంకా కొంతమందికి ఏమవుతుంది అంటే, పన్నుకి మొత్తం అన్ని టూత్ అలైన్మెంట్‌లో ఉంటాయి. ఒకటే టూత్ దగ్గర మనకి స్పేసింగ్ అన్న ఉంటది. సో అలాంటి టైంలో కూడా మనం స్మైల్ డిజైనింగ్ అనేది సజెస్ట్ చేస్తాము. అండ్ కొంతమందికి ఏంటి అంటే, పన్ను కొంచెం అరిగిపోవడం కానీ, లేకపోతే విరిగిపోవడం కానీ, లేదు అంటే షేప్ బాగోదు కొంతమందికి. సో అలాంటి టైంలో మనము స్మైల్ డిజైనింగ్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాము. సో మనకి టైప్స్ ఏంటి అంటే, మనకి వెనీర్స్ కానీ, క్రౌన్స్ కానీ. సో స్మైల్ డిజైనింగ్ అనగానే మనం 2 టైప్సే ఉంటాయి. 2 టైప్స్‌లో వెనీర్స్ కానీ, క్రౌన్స్ కానీ సజెస్ట్ చేస్తాం. ఉన్న సిచ్యువేషన్ బట్టి వెనీరా లేదా క్రౌనా అన్నది డెంటిస్ట్ మీకు సజెస్ట్ చేస్తారు. సో వెనీర్ వచ్చేసరికి మనకి ఎలా అంటే, లైక్ ఏదైతే పన్ను ఉంటుందో దాంట్లో మీకు మినిమం థిక్నెస్ అన్నది రెడ్యూస్ చేసి దానిపైన ఆర్టిఫిషియల్ నేల్ లాగా మనం వెనీర్ అనేది పెడతాము. అండ్ క్రౌన్ వచ్చేసరికి ఎట్లా అంటే, మొత్తం అంతా ఏదైతే టూత్ ఉంటుందో మొత్తం 365 degreesలో మనం ట్రిమ్ చేసి, ఇన్ కేస్ రూట్ కెనాల్ ఏమన్నా అవసరం ఉంటే రూట్ కెనాల్ చేసి దానిపైన మనం క్యాప్స్ వేస్తాం. సో ఇలా 2 టైప్స్ ఉంటాయి, వెనీర్స్ కానీ, క్రౌన్స్ కానీ. బట్ డిపెండ్స్ ఆన్, కొంతమందికి పన్ను ఇరిగిపోయింది అంటే వాళ్ళకి మనం వెనీర్స్ చేయడానికి అవ్వదు. సో దానికి డెఫినెట్గా మనం క్రౌన్ అన్నదే సజెస్ట్ చేస్తూ ఉండాలి. అండ్ దానివల్ల బెనిఫిట్స్ ఏంటి స్మైల్ డిజైన్ వల్ల? మీరు ఎప్పుడైతే బయటకు వెళ్తారో లేదా ఫంక్షన్స్కి వెళ్తారో, వెళ్ళినప్పుడు మీరు ఫస్ట్ చూసేది స్మైల్. సో మీ స్మైల్ పర్ఫెక్ట్ ఉంది అంటే మీకు కాన్ఫిడెన్స్ అన్నది బాగుంటుంది. సో దానికోసం మనం డిజిటల్ స్మైల్ డిజైనింగ్ అనేది చేస్తూ ఉంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రొసీజర్ ఎలా ఉంటుంది. సో వెనీర్స్ కానీ, క్రౌన్స్ కానీ ఫస్ట్ మనం స్కాన్ చేస్తాము. సో బయట అన్ని ప్లేసెస్లో లైక్ మనకి ఇంప్రెషన్ తీసుకుంటారు, అచ్చులు తీసుకుంటూ ఉంటారు. బట్ ఇక్కడ మాత్రం మనం ఇంట్రాఓరల్ స్కాన్ అన్నది యూస్ చేస్తూ ఉంటాము. స్కాన్ యూస్ చేసి మీకు ఎంత తగ్గియాలి, ఎంత మీకు పక్కనున్న షేడ్ కూడా సెలెక్ట్ చేసుకొని దాన్ని బట్టే మనం క్రౌన్ కానీ, వెనీర్ కానీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది టైప్స్ ఉంటాయి. అండ్ ఈస్థెటిక్గా బాగుంటుంది మీరు ఎప్పుడైతే స్మైల్ చేస్తారో. అండ్ ఈ ఓరల్ హెల్త్. సో మీకు స్టెయిన్స్ అవి ఎక్కువ ఉన్నాయి, ఫ్లోరైడ్ ఉంది, హాఫ్ టూత్ తిరిగిపోయింది, అప్పుడు మీరు బ్రషింగ్ చేసేది కూడా చాలా తక్కువ అవుతుంది, బ్రష్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలా ఉన్నప్పుడు మనకి గమ్స్కి ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటుంది. సో మనం ఈ స్మైల్ డిజైనింగ్ అనేది చేయించుకుంటే మనకి ఇంట్రా ఓరల్గా కూడా బాగుంటుంది, ఓరల్ హెల్త్ కూడా, గమ్ కూడా హెల్తీగా ఉంటూ ఉంటాయి. సో దీనివల్ల ఇది బెనిఫిట్ ఉంటుంది. అండ్ కాస్ట్ వచ్చేసరికి మినిమం మనకి 4000 నుంచి స్టార్ట్ అవుతుంది ఈచ్ క్యాప్. సో 4000 నుంచి స్టార్ట్ అయ్యి మ్యాక్సిమం మనకి 25,000 వరకు వెళ్ళొచ్చు, వెనీర్ కానీ, క్యాప్ కానీ. సో డిపెండ్స్ ఆన్ మీ బడ్జెట్ కానీ ఉన్న సిచ్యువేషన్ బట్టి మనం సజెస్ట్ చేస్తూ ఉంటాము. సో ఈ టాపిక్ పైన మీకు ఏమైనా డౌట్స్ ఆర్ క్వశ్చన్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.